హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. సో నా ఏపీ రెరా ఐడి నెంబర్ A0903222154. మీకు ఇప్పుడు నేను చూపించబోతున్న సైటు మనకు విజయనగరం నుంచి అయ్యన్నపేట వెళ్ళే రూట్లో, అయ్యన్నపేట నుంచి ఎస్కే డిగ్రీ కాలేజ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఒక చిన్న కళ్యాణ మండపం ఉంటుందండి. సో ఈ రూట్లో చాలా ఫంక్షన్ హాల్స్ ఉంటాయి. సో మనకి ముందుకెళ్తే కామాక్షి నగర్ అని, లెఫ్ట్ సైడ్ వెళ్తే దుప్పాడ, సో ఇంకొంచెం ముందుకెళ్తే రామవరం. అంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి జస్ట్ ఒక 2 km డిస్టెన్స్లోనే మనకి ఈ లేఅవుట్ ఉంటుందండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ చుట్టూ ఇల్లులు. ఈ లేఅవుట్ పేరు వచ్చేటప్పటికి మనకి ఎల్జీ నగర్ అండి, లక్ష్మీ గురునాయుడు గారి లేఅవుట్ అంటారండి. సో ఈ లేఅవుట్లో మనకి చాలా ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి రీసేల్కి. ఇది 1985లో వేసిన లేఅవుట్. సో ఇది పంచాయతీ లేఅవుట్ కానండి, మనకి 40 feet రోడ్లు ఇచ్చారు, ల్యాండ్ కన్వర్షన్ అయిపోయింది. అలాగే ఒక పక్క 30 feet రోడ్లు కూడా ఇచ్చారు. సో ఈ పక్కన మనకి మన JNTU ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది కదండి, అది ఆ కొండ మీద ఉంటుంది. సో ఆల్రెడీ సిటీ ఎక్స్టెన్షన్ అవుతుంది. సో విజయనగరం సిటీ ఇటుపక్క రామవరం వరకు, అంటే మన కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక రూటు గజపతి నగరం, బొబ్బులి ఆ రూటు. సో ఇంకో రూటు మనకి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎస్కోట, అలాగే కలెక్టర్ ఆఫీస్ నుంచి మనకి పోయా తాటిపూడి నుంచి మళ్ళీ మనకి ఎస్కోట నుంచి అరకెళ్ళ రూట్ కలుస్తుంది. సో ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి. ఇది బడ్జెట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. 15,000 per square yard, స్లైట్లీ నెగోషియబుల్ అండి. మీ మోడ్ ఆఫ్ పేమెంట్, డ్యూరేషన్ ఆఫ్ టైం బట్టి ఉంటుంది. సో విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్కి ఇది చాలా దగ్గర. ఇది మొత్తం 14 ఎకరాల లేఅవుట్ అండి. సో ఇల్లులకి దగ్గరలోనే ఉన్న, ఎటు చూసినా మనకి ఇల్లులే కనిపిస్తున్నాయి. ఇది మన నుంచి ఉంది 40 feet రోడ్డు. సో ఇది ఒక రోడ్డు ఉందండి, దాని వెనకాతలో ఒకటి ఉన్నాయి. ఇక్కడ మనకి 4 ప్లాట్లు సేల్కి వచ్చాయి. అక్కడ అటుపక్క కూడా మనకి ఇల్లులు ఉన్నాయండి. సో అక్కడ ఒక ఆర్కే డిగ్రీ కాలేజ్ మాస్టర్ గారి గెస్ట్ హౌస్ ఒకటి ఉంది. సో మన విజయనగరంలో ఇల్లు కట్టుకుందాం అనుకున్న వాళ్ళకి, సో ఎవరైతే ల్యాండ్ కోసం చూస్తున్నారో ఇమీడియట్గా మీరు కట్టుకోవచ్చు. ఇప్పుడు మన కామాక్షి నగర్ కానీ, అటుపక్క దుప్పాడ, అది ఎంప్లాయీస్ లేఅవుట్, టీచర్స్ లేఅవుట్ అన్నీ ఉన్నాయి కదా. సో జస్ట్ మన కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక 5 minutes జర్నీలోనే మనం ఈ లేఅవుట్లో ఉన్నాం. ఈ లేఅవుట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఓల్డ్ లేఅవుట్. ఆ ముందు లేఅవుట్ వచ్చేటప్పటికి వినాయక నగర్ లేఅవుట్ అండి. అందులో మొత్తం ఇల్లులన్నీ కన్స్ట్రక్షన్ అయిపోయాయి. మొత్తం లేఅవుట్ అంతా ఖాళీ లేదు. మీరు చూడండి, అటు ఇటు ఎటు చూసినా అవునండి, అది అలా కనిపిస్తుందంతా మెయిన్ రోడ్ మీద ఇల్లు అవి. సో ఇక్కడ ఇండివిజువల్ హౌసెస్ ఎక్కువ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఈ లేఅవుట్లో కొన్ని ఇల్లు ఉన్నాయండి తక్కువ. ఆ మాస్టర్ గారి ఇల్లు ఒకటి, నెక్స్ట్ ఇంకొక వేరే ఫ్యామిలీ ఒకటి. అలాగే ఈ పక్క నుంచి మనకి రెవెన్యూ అంతా మనకి దుప్పాడ విలేజ్ వస్తుందండి. మనకి దుప్పాడ బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది ఒక విలేజ్ మనకి. సో దానికి దీనికి మనకి JNTU డిగ్రీ కాలేజ్కి అన్నిటి దగ్గరే. సో ఇది దుప్పాడ కాదండి, మనకి ఎదురుగా కనిపిస్తుంది ద్వారపూడి. సో మనకి ఇటుపక్క దుప్పాడ. సో అయ్యన్నపేట జంక్షన్ నుంచి జస్ట్ మనకి చాలా దగ్గర. కొంచెం ముందుకు వెళ్తే సత్యవతి కళ్యాణ వేదిక ఒకటి ఉంటుంది, కొంచెం ముందుకు వెళ్తే లక్ష్మీనరసింహ కళ్యాణ మండపం, అలా బోల్డ్ ఉంటాయి. రామవరం రూటు. సో మనకి సిటీ విజయనగరం అన్ని వైపులు విస్తరిస్తుందండి. మనకి ఇటువైపు మనకి జమ్మునారాయణపురం వరకు వచ్చిందండి. మనకి దాసన్పేట రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే జమ్మునారాయణపురం వరకు సిటీ ఎక్స్టెండ్ అయింది. సో అలాగే అది నాతవలస అవన్నీ కలిసిపోతాయి డెంకాడ్ నుంచి ఫ్యూచర్లో. అలాగే ఇటువైపు మనకి ఆల్రెడీ ఆర్టీఓ ఆఫీసు అన్నీ దాటి చాలా వరకు విస్తరించింది మనకి సిటీ. అలాగే మనకి ఇటువైపు వై జంక్షన్ నుంచి చూసుకుంటే ఈ రఘు కాలేజ్ ఈ రూట్ ఉంది కదండి, అక్కడ జొన్నాడు వరకు సిటీ డెవలప్ అయిపోయింది. అలాగే వై జంక్షన్ నుంచి మనం జామి భీమసింగ్ వెళ్ళే రూట్లో ఆల్మోస్ట్ భీమసింగ్ సెంటర్ వరకు రోడ్ మొత్తం సిటీ విస్తరించిందండి. ఎటు చూసిన ఇండివిజువల్ హౌస్లు, విల్లాసు, అపార్ట్మెంట్లు. ఒకప్పుడు లేఅవుట్లు ఏమి ఉండేవి కాదు. సో ఇప్పుడంతా సిటీ విస్తరించింది. అలాగే మనకి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ నుంచి
మనకి మన గంట్యాడ వరకు సిటీ విస్తరించిందండి. ఆల్రెడీ మనకి రామవరం వరకు ఇంక విజయనగరం సిటీలో ఉన్నట్లే. సో ఎవరైతే విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గర ఉండాలి, సో ఇండివిజువల్ హౌసెస్ కట్టుకుందాం అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. చూడండి మన కళ్ళ ముందే మొత్తం సిటీ అంతా ఉంది. ఎంత ఇండివిజువల్ హౌసెస్, విల్లాస్ అన్నీ ఉన్నాయి, చాలా అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. సో మనకి ఇక్కడ ప్రజెంట్ సేల్కి వచ్చేయండి ప్లాట్స్. ఎల్జీ నగర్ లేఅవుట్, లక్ష్మీ గురునాయుడు గారి లేఅవుట్ అండి. సో మీ రెడీ టు కన్స్ట్రక్షన్కి చాలా సూటబుల్ అండి. రోడ్లు కూడా 40 అడుగులు 30 అడుగుల రోడ్లు. సో పంచాయతీ లేఅవుటే కానీ మనకి పెద్ద రోడ్లు ఉంటాయి. సో మీరు రేపొద్దున్న ఎల్ఆర్ఎస్ పే చేసుకుంటే మనకి ఇదంతా కూడా లేఅవుట్తో సమానం, అన్ని విధాలుగా పర్మిషన్ అది వస్తుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది లేఅవుట్. మనకి ఆ ఇల్లు ఉంది కదండి, ఆ ఇల్లు నుంచి స్టార్ట్ అవుద్ది. ఆ ఇల్లు నుంచి మనకి లేఅవుట్ స్టార్ట్. ఆ ముందంతా ఇల్లు ఎక్కువ ఉన్న లేఅవుట్ వినాయకర్ లేఅవుట్ అండి. సో ఆ ఇల్లు కనిపించిందంతా వినాయకర్ లేఅవుట్. ఆ పక్క నుంచి అలాగా మన లేఅవుట్ అండి, ఆ చివరికి వరకు ఉన్నది, ఆ మొక్కల వరకు. సో ఈ ఇల్లు నుంచి మన లేఅవుట్లో ఉన్నాయి. సో ఈ లేఅవుట్ రెడీ టు కన్స్ట్రక్షన్కి చాలా బాగుంది. విజయనగరం పీపుల్ చాలామంది మనకు విజయనగరంలో అడుగుతున్నారు రెడీ టు కన్స్ట్రక్షన్, కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో, లో బడ్జెట్లో అనేది. సో ఇది 40 ఫీట్ రోడ్ ఇచ్చారండి. సో మనకి చెప్పాను కదా మీకు, అయ్యన్పేట జంక్షన్ నుంచి కొంచెం ముందుకు ఒక 1/2 km వచ్చాక ఇంకొక 1/2 kmలో ఈ రోడ్డు. ఇది అలాగా మనకి బస్సులు కూడా కనబడుతున్నాయి ముందుకెళ్తే. సో నెక్స్ట్ ఇంకోటి ఫ్యూచర్లో కనిపిస్తుంది కదా ఆ వైర్లో అన్నీ, అక్కడ కూడా లేఅవుట్ వేస్తారంట పెద్ద ఎక్స్టెన్షన్, ఇంచుమించు ఒక 50 ఎకరాల్లో. దానికైనా ఈ రోడ్డు మెయిన్ రోడ్డు అవుతుంది. సో పెద్ద 1/2 km అంటే పెద్ద డిస్టెన్స్ కాదు. మీరు ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్కి పర్పస్కి బాగుంటుంది, రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా బాగుంటుంది. ఇందులో మనకు ప్లాట్లు సేల్కి ఉన్నాయండి. సో ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550049947 అండి. అలాగే ఎలాంటి మోర్ వీడియోస్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రియల్టర్ హరి అని ఉంటుంది. సో అలాగే మనకి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే నేను అమ్ముతానండి. అలాగే మీకు ఈ 3 జిల్లాల్లో ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉంటే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీ ప్రాపర్టీస్ అరేంజ్ చేస్తామండి. ఏదర్ ఓపెన్ ప్లాట్స్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, ఇండివిజువల్ హౌసెస్ కానీ, విల్లాస్ కానీ, అలాగే ఫ్లాట్స్ రీసేల్ కూడా చేస్తామండి. అలాగే మనకి ఇండస్ట్రియల్ ల్యాండ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. మీకు ఎలాంటి ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఉన్నా, అమ్మాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఈ ప్రాపర్టీ 3 జిల్లాల్లో కావాలన్నా నన్ను రిఫర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.